శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసనకు దిగారు. రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చలో భాగంగా సీఎం సభను తప్పుదోవ పట్టిస్తుండడంపై ఆందోళన చేపట్టారు. ఆర్థిక శాఖ రాష్ట్ర అప్పులపై చేస్తున్న తప్పుడు ప్రకటనలను ఖండించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి లివిల్? శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు ఇటు శాసన మండలి సభ్యులు ప్రతి సమస్య పైన అంటే ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలుపై ఎక్కడికి నిలదీస్తున్నారు. అయితే ఇవాళ మరొకసారి రైతు భరోసా ఆనాడు రైతు బంధుకి ఇచ్చి తెలంగాణ యావత్ రైతాంగానికి ఒక దిక్సూచిగా నిలిచారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఐక్యరాజ్య సమితి సైతం ఈ రైతు బంధు పథకం కొనియాడిన సందర్భం ఉంది. అలాంటి రైతు బంధుతో ఇవాళ 1 కోటి ఎకరాల మాగానిగా తీర్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత దక్కుతుంది. వాళ్ళ అలాంటి రైతు బంధుకు సంబంధించి గత 2 పంటలకు సంబంధించి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఆనాడు గొప్పగా చెప్పారు ప్రచారంలో, కానీ ఆ ప్రచారం ఇవాళ ఏదైతే ప్రచారంగానే మిగిలిపోయింది తప్ప వారికి ఇచ్చిన దాఖలాలు. ఈ నేపథ్యంలో ఇవాళ రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ ఇలా ప్రభుత్వం పెట్టింది. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి అనేక సందర్భాల్లో రైతు బంధు ఆనాటి ఫలితాలను వల్ల బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అయితే మా ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు బంధులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఆ రైతు బంధు మీరు ఇచ్చారు, కానీ మేము రైతు భరోసా ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది మేము క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే రైతు భరోసా ఇస్తానని చెప్పారు, 7,500 ఎకరాకి ఇస్తామన్నారు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాని అనుసంధానంగా అంటే అందులో భాగంగా ఐటీ ఉద్యోగులకు కావచ్చు, ఐటీ కట్టే ఎవరికి కూడా ఈ రైతు బంధు రాదు అని చెప్పేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభను కలిగించుకొని మేము ఇవాళ రైతు భరోసా అందిస్తామని చెప్పినాం, కానీ వాళ్ళ ఆనాడు రైతు భరోసా మీరు ఇచ్చిన విధానం వేరు అని చెప్పేసి చెప్పిన మాటలు కూడా ఇవాళ మరొకసారి సభలు తీసుకొచ్చారు. అంతేకాకుండా రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరుగుతున్న సందర్భంలో అనేక అంశాలను ప్రస్తావించి వాళ్ళ ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇవాళ రైతు భరోసాకు సంబంధించి గత 2 పంటలకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు, కానీ దీనిపైన చర్చ కాకుండా ఇవాళ ఆర్థిక శాఖ సంబంధించి కావచ్చు, అప్పుల పైన కావచ్చు, ఇటు అనేక అంశాలను కూడా ముఖ్యమంత్రి పదే ప్రస్తావించడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సభలో ఏదైతే రైతు భరోసాకు సంబంధించి చర్చ జరుగుతుంటే ఇతర అంశాలను ఎందుకు తీసుకొచ్చారు, ఇలా సభను ఎందుకు తప్పుదోవ పట్టించారు అనే అంశాలపైన కూడా వాళ్ళ సభలో ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతు భరోసాకు సంబంధించి మీరు ఇచ్చిన అమలుకు ఏంది, వాళ్ళ మీరు ఇస్తున్న గ్యారంటీ ఏంటి అని చెప్పేసి కూడా ఏందనేది కూడా ఇప్పటికీ తెలియలేదు. ఏదైతే ఈ సమావేశాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇవాళ రైతు భరోసా కావచ్చు అనేక అంశాలపైన కూడా సభను తప్పుదోవ పట్టి ఇచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రివిలేజ్ మోషన్ సైతం ఇచ్చిన సందర్భాలను ఇవాళ ఆనాడు మొన్నటికి మొన్న బట్టి కావచ్చు, అటు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇటు సభను తప్పుదోవ పట్టించే విధంగా సభను ఒక రూల్ ప్రకారం పాటించట్లేదని చెప్పేసి ప్రివిలేజ్ మోషన్, కానీ వల్ల మరొకసారి ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించే విధంగా లేని అంటే స్వల్పకాలిక చర్చలో రైతు భరోసా సంబంధించి స్వల్పకాలిక చర్చ జరుగుతుంటే ఇతర అంశాలను తీసుకొచ్చి పదే వాటిపైనే మాట్లాడడం, అంతేకాకుండా గత ప్రభుత్వం అని పదే తీయడం పట్ల కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడంతో గందరగోళంగా సభ మారిందని చెప్పుకోవచ్చు. అయితే రైతు భరోసాను మళ్ళొక్కసారి ఎగ్గొట్టే ప్రయత్నమే కావచ్చు, ఇటు ఏదైతే ఇచ్చిన హామీలను తప్పించుకునే ప్రయత్నంలోని వాళ్ళ ముఖ్యమంత్రి ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ శాసనసభ్యులు వెలువెత్తుతున్నారు. వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి అమలుకి ఇప్పటి వరకు కూడా అతిగతి లేకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో మేము ఇద్దామనుకున్నాం, కానీ ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళ ఏదైతే 6 గ్యారంటీలను కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు చెప్తున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి స్వయంగా ఇవాళ అటు ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలి, కానీ ఆ సమయం ఇవ్వద్దని కూడా పరోక్షంగా ఇలా స్పీకర్ చెప్పడం, స్పీకర్ అదే నిర్ణయం తీసుకొని ఎంఐఎం పార్టీకి ఇచ్చారే కానీ వాళ్ళ ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభలో మాట్లాడుతుంటే సమయం ఇవ్వకపోవడం పట్ల కూడా ఇవాళ అసహనం వ్యక్తం చేశారు. ఇటు సభ మర్యాదలను మర్చిపోతున్నారు, సభ ఒక రూల్స్ ప్రకారం పాటించట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా అసహనం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. ఇవాళ స్పీకర్ ఒక రూల్ ప్రకారం పోవట్లేదు అని చెప్పేసి కూడా సభను తప్పుదోవ పట్టించగా ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా సమయం ఇచ్చారు, మాకు సమయం వరకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేస్తూ సభలోనే నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఏదైతే రైతు భరోసా పైన స్వల్పకాలిక చర్చ జరుగుతుంది, అనేక అంశాలను తీసుకొచ్చి
గురించి మరొకసారి ముఖ్యమంత్రి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సాయి మాధవ్. రైట్ లీవిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.